న్యాయవాదులపై దురుసుగా ప్రవర్తించిన తొర్రూరు జడ్జిని వెంటనే, న్యాయవాదులపై దురుసుగా ప్రవర్తించిన జూనియర్ సివిల్ జడ్జి తొర్రూరు గారిని వెంటనే, న్యాయవాదులపై దురుసుగా ప్రవర్తించిన తొర్రూరు జడ్జిని వెంటనే, న్యాయవాదులపై దురుసుగా ప్రవర్తించిన జూనియర్ సివిల్ జడ్జి తొర్రూరు గారిని వెంటనే, న్యాయవాదులపై దురుసుగా ప్రవర్తించిన జూనియర్ సివిల్ జడ్జి తొర్రూరు గారిని వెంటనే, తొర్రూరు కోర్టు జూనియర్ సివిల్ జడ్జిని వెంటనే, తొర్రూరు కోర్టు జూనియర్ సివిల్ జడ్జిని వెంటనే, We want justice. వెంటనే తొర్రూరు జడ్జిని వెంటనే, తొర్రూరు జడ్జిని వెంటనే. We want justice. We want justice. We want justice. తొర్రూరు జడ్జిని వెంటనే, తొర్రూరు జడ్జిని వెంటనే, తొర్రూరు జడ్జిని వెంటనే. We want justice. We want justice. తొర్రూరు జడ్జిని వెంటనే, తొర్రూరు జడ్జిని వెంటనే, తొర్రూరు జడ్జిని వెంటనే, తొర్రూరు జడ్జిని వెంటనే, తొర్రూరు జడ్జిని వెంటనే. తొర్రూరు కోర్టులో జూనియర్ సివిల్ జడ్జి దురుసుగా ప్రవర్తించడం వల్ల బార్ అండ్ బెంచ్కు అనేక సమస్యలు సృష్టించడం జరిగింది. దాని విషయంలో గతంలో జిల్లా జడ్జి గారికి, హైకోర్టు పోర్ట్ఫోలియో జడ్జి గారికి, సీజే గారికి, అడ్మినిస్ట్రేటివ్ విజిలెన్స్ వారికి కూడా గత 3 నెలల క్రితం రిటర్న్గా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు ఆ సమస్యకు పరిష్కారం జరగలేదు. దాని కారణంగానే వారం రోజుల నుంచి తొర్రూరు కోర్టు విధులు బహిష్కరించడం జరిగింది. దానికి సంఘీభావంగా మదర్ బార్ అయిన మహబూబాబాద్ అసోసియేషన్ కూడా ఈరోజు విధులు బహిష్కరించడం జరుగుతుంది. తక్షణమే హైకోర్టు సీజే గారు కానీ, పోర్ట్ఫోలియో జడ్జి గారు కానీ సమస్యను పరిష్కరించి అక్కడ పనిచేస్తున్న జూనియర్ సివిల్ జడ్జి గారిని ట్రాన్స్ఫర్ చేయాల్సిందిగా కోరుతున్నాం. వాళ్ళు గత వారం రోజుల నుంచి మేడం బార్ అండ్ బెంచ్ మీద మధ్యన జరుగుతున్న సంఘటనలో వారు బైకాట్ చేస్తున్నారు. వారు మాకు విన్నవించి ఒక్కరోజు బైకాట్ చేయాలనే విన్నపంతో మేము కూడా వాళ్ళ కోరిక మేరకు స్పందించి సంఘీభావంగా ఈరోజు బైకాట్ చేస్తున్నాం. వారిని వెంబట ఇమ్మీడియట్లీ ట్రాన్స్ఫర్ చేయాలని, వేరే అక్కడ ట్రాన్స్ఫర్ చేయాలని కోరుకుంటూ ఈరోజు మేము మీ ద్వారా అక్కడికి హైకోర్టు వారికి సందేశం పంపిస్తున్నాం.